హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షార్ట్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు మనం హోమ్ మేడ్ పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 4 టమోటాలను తీసుకుని పైన ఎక్స్ ఆకారంలో కట్ చేసుకొని వాటిని నీళ్ళల్లో వేసి బాయిల్ చేసుకుందాం. చూడండి, టమోటాలు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఉడికించుకొని చల్లారిన తర్వాత టమోటాలను పైతొక్కు తీసుకోవాలి. ఈ పైతొక్కు తీసుకొని 2 టమోటాలను ప్యూర్ చేసుకుందాం. మిగిలిన 2 టమోటాలను లోపలి విత్తనాలు తీసేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది వేడి అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. వేడి అయిన ఆయిల్లో 2 వెల్లుల్లి రిబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయిద్దాం. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఈ వెల్లుల్లి రిబ్బలు వేయించాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేయించి 2 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు టమోటా ప్యూరీ వేసి ఉడకనిద్దాం. ఇందులో 2 స్పూన్స్ వాటర్ వేసి ఉడకనిద్దాం. ఇప్పుడు మరుగుతున్న ఈ ప్యూరీలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆరిగానో వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు ఈ ప్యూరీ బాగా చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిద్ది. మాడకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, మన ప్యూరీ బాగా దగ్గరికి వచ్చింది. మన పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.